హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి క్యాబేజీ ఫ్రై అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను ఒక క్యాబేజీ తీసుకున్నానండి. దీన్ని తురుముకోవాలి. నేనైతే మిక్సీలో వేసుకున్నాను. క్యాబేజీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. దీనిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. నేనైతే క్యాబేజీని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని నేను మిక్సీలో వేసి చిన్న చిన్న పీసులుగా చేసుకుంటానండి. ఈ విధంగా మిక్సీలో వేయడం వల్ల బాగా చిన్న చిన్న పీసులుగా కట్ అవుతుందండి. దీన్ని మళ్ళీ ఉడకబెట్టి ఆ ప్రాసెస్ ఏం చేయనవసరం లేదు. ఉడకబెడితే దీంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ పోతాయండి. అందుకని ఉడకబెట్టకుండా మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకుని మగ్గబెట్టుకుందాం బాగా. చూసారు కదండి ఎంత బాగా చిన్న చిన్న పీసులుగా కట్ అయిందో. దీన్ని ఇప్పుడు మనం వాటర్లో వేసుకుందామండి. వాటర్లో వేసుకుని ఒకసారి బాగా కడుగుదాం. కడిగేసుకునే వాటర్ అంతా ఒకసారి బాగా పిండేద్దామండి. పిండేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా శుభ్రంగా వాటర్ పిండుకునండి ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి. దీన్ని ఫ్రై చేసుకుందాం అని చెప్పాను కదండి. ఫ్రైకి కావాల్సినవి కొద్దిగా జీడిపప్పు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రేఖలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు. నేనైతే ఇక్కడ 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. మీరు పులుపు బాగా ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకో నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు. ముందుగా గ్యాస్ వెలిగించుకొని బాందీ పెట్టుకుందామండి. దానిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగలు వేసుకుందామండి. వేరుశనగలు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని కొంచెం గోల్డిష్ కలర్లోకి రానిద్దామండి. గోల్డిష్ కలర్లో వేగిన తర్వాత వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుందామండి. అవి కూడా బాగా వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులన్నీ కూడా వేసి బాగా వేగనిద్దామండి. ఈ విధంగా పోపు దినుసులన్నీ కూడా బాగా వేగాలండి. అలా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి బాగా వేగనిద్దామండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేద్దామండి. కరివేపాకు కొంచెం చిటపటలాడాలి. అలా కరివేపాకు చిటపటలాడకుండా క్యాబేజీ కానీ వేస్తే మాత్రం కరివేపాకు కొంచెం స్మెల్ వస్తుందండి. ఈ విధంగా కరివేపాకు బాగా వేగిన తర్వాత అండి దీనిలోనే పసుపు కూడా వేసుకుందామండి. పసుపు ఆయిల్లోనే వేసుకోవడం వల్ల క్యాబేజీకి బాగా పసుపు పడుతుంది. ఈ విధంగా పసుపు వేసుకున్న తర్వాత అండి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది మొత్తం ఆయిల్లో అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అలా ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత క్యాబేజీ వేసుకుంటే క్యాబేజీకి బాగా పసుపు పడుతుందండి. ఇప్పుడు క్యాబేజీ వేసుకుందామండి. క్యాబేజీ వేసుకుని బాగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అలా కలుపుతూ ఉండాలండి కాసేపు. ఆల్రెడీ క్యాబేజ్లో వాటర్ శాతం ఉంటుందండి. ఆ వాటర్ శాతం ఉండడం వల్ల మనం ఎటువంటి వాటర్ కూడా వేయనవసరం ఉండదు. అలా కలుపుతూ ఉండడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుందండి. కొంచెం అది మొత్తం కూడా పసుపు బాగా కలిసే వరకు కలుపుదాం. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా కలపాలి. బాగా పసుపు బాగా పట్టిందండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచుదాం. ఇది బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఇది మగ్గేలోపు ఒక చిట్కా చెప్తానండి మీకు. మన మిక్సీ ఉంటుంది కదండి, మిక్సీ జార్లో బ్లేడ్లు పొదును పోతూ ఉంటాయి కదండి. ఆ బ్లేడ్లు పొదునుగా ఉండాలి అంటే కనుక కొంచెం కల్లుప్పు ఆ మిక్సీ జార్లో వేసి ఒకసారి తిప్పితే మళ్ళీ పొదును మామూలుగా వచ్చేస్తుందండి. ఈ విధంగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత అండి ఒకసారి మనం మూత తీసి కలుపుకుందామండి. కలుపుకొని కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. అలా మగ్గిన తర్వాత అండి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని కాసేపు మూత తీసి చల్లారనిద్దామండి. అలా చల్లారిన దానిలో ముందుగా మనం తీసుకున్నటువంటి 3 నిమ్మకాయలను కూడా రసం దీనిలో పిండుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చల్లారకుండా కానీ దాంట్లో పిండితే చేదుగా వస్తుంది. చల్లారిన తర్వాతే పిండాలండి నిమ్మకాయ రసం. ఈ విధంగా నిమ్మకాయ రసం పిండిన తర్వాత అండి దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్.